జాబ్ టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మీకోసం అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఐఐటి జోధ్పూర్ వారు నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే ఐఐటి జోధ్పూర్ వాళ్ళు నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 8th April, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ క్లోజ్ వచ్చేసి 7th May 2024. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఈ వాళ్ళ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ నోటిఫికేషన్ చూసినట్టయితే టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి, టెక్నికల్ పోస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. ఇక్కడ టెక్నికల్ పోస్ట్ వచ్చేసి టోటల్గా 45 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి అండ్ వేకెన్సీస్ వచ్చేసి 74 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ శాలరీ రేంజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి వచ్చేసరికి టోటల్గా 9 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి, దానికి 48 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ శాలరీ రేంజ్ మెన్షన్ చేశారు అండ్ ఏ కేటగిరీకి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని ఇక్కడ క్లియర్గా టేబుల్లో కనిపిస్తుంది కదా, చూసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు క్లియర్గా ఏ జాబ్ రోల్కి ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ వాళ్ళు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా అయితే రిలీజ్ చేశారు. దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years వరకు ఉండాలి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ లేదంటే బీఎస్సీ బయాలజికల్ కానీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 55% మార్క్స్ తోటి అయితే ఉండాలి. అలాగే సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి ఏజ్ వచ్చేసి 27 years వరకు అయితే ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ, బీఎస్సీ బయోలాజికల్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ 50% మార్క్స్తోనైతే ఉండాలి. ఇప్పుడు సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయో చూసేద్దాం. దీంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, దీనికి కావాల్సిన మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఆర్ మెటీరియల్ సైన్స్లో అయితే ఉండాలి విత్ 55% మార్క్స్తోనే అయితే ఉండాలి. అండ్ లేదంటే బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ దాంట్లో కూడా 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ, బీఎస్సీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే చేసి ఉండాలి. దీని మార్క్స్ వచ్చేసి మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి మీకు. అండ్ అలాగే 3 years డిప్లొమా ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు, అప్లైడ్ సైన్స్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు మినిమం 55% మార్క్స్ తోటి అయితే ఉండాలి. ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఇవి మీకుంటే కనుక అది ప్లస్ అవుతుంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, దీంట్లో టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, దీని ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 35 years వరకు ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ అండ్ 55% మార్క్స్ తోటి అయితే ఉండాలి. లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే, సేమ్ అదే ఫీల్డ్లో కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ అండ్ 55% మార్క్స్ తోటి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దీని ఏజ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ ఆర్ బీఎస్సీ ఈక్వాలెంట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్లో కానీ కెమికల్ టెక్నాలజీలో కానీ చేసి ఉండాలి అండ్ 50% మార్క్స్ తోటి అయితే చేసి ఉండాలి. అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో 3 years డిప్లొమా ఇంజనీరింగ్లో కానీ, అప్లైడ్ సైన్స్లో కానీ లేదంటే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలో కానీ చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కెమిస్ట్రీ, దీంట్లో అయితే 2 పోస్ట్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి కావాల్సిన ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ బీటెక్, బీఈ, బీఎస్సీ ఈక్వలెంట్ కెమికల్ సైన్సెస్లో అయితే ఉండాలి అండ్ 55% మార్క్స్ తోటి అయితే ఉండాలి. అండ్ ఎవరైతే డిప్లొమా చేశారో ఇంజనీరింగ్లో కానీ, అప్లైడ్ సైన్స్లో కానీ లేదంటే కెమికల్ సైన్స్లో కానీ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి 27 years ఉండాలి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్. దీంట్లో కూడా సేమ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కావాల్సిన ఏజ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీఈ ఆర్ బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి విత్ 55% మార్క్స్ ఉండాలి. అలాగే 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు కూడా 55% మార్క్స్ ఉండాలి అండ్ 5 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సేమ్ అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా, కానీ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్, కానీ ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి అట్లీస్ట్ 1 ఇయర్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కంప్యూటర్ సెంటర్. దీంట్లో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. దీనికి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. క్వాలిఫికేషన్ దీంట్లో మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి అండ్ 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే బీటెక్ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండ్ సేమ్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీటెక్ బీఎస్సీ చేశారో కంప్యూటర్ సైన్స్లో కానీ అండ్ ఐటీలో కానీ అండ్ రెలివెంట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్. ఎవరైతే డిప్లొమా చేశారో ఇంజనీరింగ్లో కానీ అప్లైడ్ సైన్స్ ఆర్ సిఎస్సి ఐటీలో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ కేటగిరీలో లాస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఎస్సీ సేమ్ సిఎస్సిలో ఐటీలో చేసి ఉండాలి అండ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి సిఎస్సిలో కానీ ఐటీలో కానీ అండ్ 1 ఇయర్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో టోటల్గా 4 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్. దీనికి కావాల్సిన ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 37 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ 5 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి కూడా సేమ్ మాస్టర్స్ డిగ్రీ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి అండ్ దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు, కానీ విత్ 4 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. థర్డ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కావాల్సిన ఏజ్ 30 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ బీటెక్ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి అండ్ 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు కూడా ఎలిజిబులే, బట్ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఈ కేటగిరీలో లాస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కావాల్సిన ఏజ్ 27 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి. అలాగే డిప్లొమా కూడా సేమ్ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి, బట్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ చూసేద్దామా. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ఐడిఆర్పి. దీంట్లో టోటల్గా ఒకటే పోస్ట్ అయితే ఉంది, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ విత్ 50% మార్క్స్తో ఉంటే కనుక ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే డిప్లొమా 3 ఇయర్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రిపుల్ ఐఈసి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు అండ్ విత్ 1 ఇయర్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఐఏఎస్ డివిజన్. దీంట్లో టోటల్గా 4 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్. ఈ కేటగిరీ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. దీనికి ఏజ్ 37 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి సిఎస్సిలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, అట్లీస్ట్ 5 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఈ కేటగిరీ వచ్చేసి డిజిటైజేషన్. దీనికి కావాల్సిన ఏజ్ 35 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ కంప్యూటర్ సైన్స్లో లేదంటే ఐటీలో మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి విత్ 55% మార్క్స్ అండ్ 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరైతే బీటెక్ సిఎస్సిలో ఐటీలో ఈసీఈ ట్రిపుల్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, బట్ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి అండ్ 4 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఈ సిఎస్సిలో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి విత్ 3 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో సిఎస్సిలో కానీ లేకపోతే ఐటీలో వాళ్ళు కూడా ఎలిజిబులే, బట్ విత్ 5 ఇయర్స్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ లాస్ట్ ఈ కేటగిరీలో లాస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కావాల్సిన మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్
లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ చేసి ఉండాలి. అలాగే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, కానీ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దీంట్లో టోటల్గా 4 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్. దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి 37 years అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఈసీఈలో కానీ ట్రిపుల్ఈలో కానీ మైక్రో ఎలక్ట్రానిక్స్లో కానీ ఉండాలి. అలాగే 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 35 years అండ్ సేమ్ ఈసీఈ ట్రిపుల్ఈ మైక్రో ఎలక్ట్రానిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, బట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో లేకపోతే ట్రిపుల్ఈ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే, కానీ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు కూడా అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. ఈ కేటగిరీలో లాస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్లో కానీ ట్రిపుల్ఈలో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, బట్ ఎవరైతే డిప్లొమా చేశారో ఇదే రెలవెంట్ డొమైన్లో వాళ్ళకి 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మ్యాథమెటిక్స్. దీనిలో అయితే ఒకటే పోస్ట్ ఉంది, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బీఈ సిఎస్సిలో కానీ ట్రిపుల్ఈలో కానీ ఆర్ బీఎస్సీ వాళ్ళు స్టాటిస్టిక్లో చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ విత్ 50% మార్క్స్. ఎవరైతే డిప్లొమా చేశారో సిఎస్సిలో కానీ ఎలక్ట్రికల్లో కానీ స్టాట్స్లో కానీ వాళ్ళు కూడా ఎలిజిబులే, బట్ 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. దీంట్లో ఒకటే పోస్ట్ అయితే రిలీజ్ చేశారు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ మెకానికల్లో కానీ పవర్ ప్లాంట్ మెకాట్రానిక్స్ ఏరియోస్పేస్లో చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఎవరైతే డిప్లొమా చేశారో ఇదే రెలవెంట్ డొమైన్లో వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. దీంట్లో అయితే టోటల్గా 3 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 37 years. క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ ఆర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ డొమైన్ వచ్చేసి మెటలర్జీ కానీ మెటీరియల్స్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. అండ్ 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ మెటలర్జీలో కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి. అండ్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈ కేటగిరీలో వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా 27 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఎస్సీ మెటలర్జీలో కానీ మెటీరియల్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫిజిక్స్. దీంట్లో అయితే ఒకటే పోస్ట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఎస్సీ ఆర్ బీఏ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రిక్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, బట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు కూడా ఇదే డొమైన్లో చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్, బట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్. సెకండ్ కేటగిరీ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దీంట్లో ఒకటే పోస్ట్ అయితే రిలీజ్ చేశారు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా ఏజ్ వచ్చేసి సేమ్ 27 years అయితే ఉండాలి లిమిట్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఎస్సీ ఆర్ బీఈ ఫిజిక్స్లో కానీ బయాలజీలో కానీ చేసి ఉండాలి. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్. దీంట్లో అయితే సేమ్ 1 పోస్ట్ రిలీజ్ చేశారు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఏజ్ వచ్చేసి 27 years లిమిట్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సిఎస్సిలో ఐటీలో బీఈ కానీ బీటెక్ అని చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే డిప్లొమా చేశారో అట్లీస్ట్ వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎలిజిబుల్ అవుతారు. మిగతా టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి టోటల్గా 11 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సూపరింటెండింగ్ ఇంజనీర్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈ ఆర్ ఎంటెక్ సివిల్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ చేసి ఉండాలి, కానీ అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years. ఎంఈ ఎంటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశారో వాళ్ళు ఎలిజిబుల్, బట్ విత్ 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కానీ ఎవరైతే బీఈ బీటెక్ చేశారో వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ టెక్నాలజీలో PhD చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్షాప్ మేనేజర్, దీనికి ఏజ్ లిమిట్ 45 years, క్వాలిఫికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ లేదంటే బీటెక్ చేసి ఉండాలి. ఎంటెక్ చేసిన వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి 7 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్ ICT నెట్వర్కింగ్, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సిఎస్సిలో ఎంటెక్ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళైతే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎంటెక్ చేసిన వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి 10 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్ ICT సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years. ఎవరైతే ME ఎంటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నారు విత్ 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే BE బీటెక్ వాళ్ళ అప్రోప్రియేట్ ఫీల్డ్లో 60% మార్క్స్ తోటి ఉన్నారో అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇండస్ట్రీ లైసెన్స్ ఆఫీసర్, ఏజ్ వచ్చేసి 45 years లిమిట్ ఉండాలి అండ్ ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ICT నెట్వర్కింగ్, ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ ఫీల్డ్ సైన్స్లో కానీ ME ఎంటెక్ ఆర్ మాస్టర్స్ అయితే చేసి ఉండాలి. సేమ్ అదే అప్రోప్రియేట్ ఫీల్డ్లో BE బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎంటెక్ ME మాస్టర్స్ చేసిన వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే డిప్లొమా సివిల్లో కానీ ఎలక్ట్రిక్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కానీ డిప్లొమా చేసిన వాళ్ళు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లో ఇక్కడ డిఫరెంట్ స్పోర్ట్స్ అయితే చూడొచ్చు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ అండ్ హాకీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. నేషనల్ ఆర్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు అది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్ మేనేజర్, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లేదంటే డిప్లొమా చేసి ఉండాలి. బీటెక్ చేసిన వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ రిజిస్టర్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years అయితే ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి అండ్ 9 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి డిప్యూటీ రిజిస్టర్ ఆడిట్ అండ్ అకౌంట్స్, సేమ్ దీనికి కూడా 50 years ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి అండ్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి హిందీ ఆఫీసర్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years ఉండాలి అండ్ మాస్టర్స్ డిగ్రీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీలో చేసి ఉండాలి, లేకపోతే ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్, కానీ హిందీ అనేది కంపల్సరీ లాంగ్వేజ్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలి, మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, అలాగే 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజర్ ఫెసిలిటీస్, దీనికి 35 years ఏజ్ లిమిట్ అయితే ఉంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years, క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి బట్ విత్ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లాస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి అండ్ ప్రొఫిషియన్సీ MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలుసుంటే మీకు అది చాలా ప్లస్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దామా. టోటల్గా 4 steps అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలి, అలాగే దీంట్లోనే సెలెక్షన్ కూడా ఉంటుంది అప్లికేషన్. సో అప్లికేషన్ లింక్ ఎలా ఉంటుందో చూద్దామా. ఇక్కడ చూసినట్టయితే టోటల్గా ఇక్కడ
టెక్నికల్ రోల్స్కి అయితే మీకు ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఫర్ శాంపిల్కి అయితే టెక్నికల్ పోస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఎగ్జిస్టింగ్ యూజర్ ఆర్ న్యూ యూజర్ మీద. ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు, కానీ న్యూ యూజర్ మీద చూద్దాం. న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఏ రోల్ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్ అన్ని చేసి సైన్అప్ చేయండి. అండ్ ఇక్కడ సైన్అప్ చేశాక మీకు ఒక ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ పక్కా కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ మిస్టేక్ చేసినా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్లోకి మళ్ళీ చూసినట్టయితే సో ఏజ్ రిలాక్సేషన్ చూసేద్దామా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి, జనరల్లో ఉన్న వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ చూసేద్దామా. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయాలి. అండ్ క్లోజింగ్ డేట్ లోపు అప్లై చేయాలి. అండ్ సర్టిఫికేట్స్ ఏవి అడిగినా కూడా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కాగా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిసెబిలిటీ సర్టిఫికేట్ కూడా అక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇర్రెలివెంట్ సర్టిఫికేట్స్ ఉన్నా అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ అప్లికేషన్ అనేది వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ కరెక్షన్స్కి రిక్వెస్ట్ పెట్టడానికి ఉండదు. సో క్లియర్గా ఫస్ట్ టైమే ఫిల్ చేసేటప్పుడు లైన్ బై లైన్ చూసుకొని మళ్ళీ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా చూసుకొని సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేసుకొని అప్పుడు మీరు అప్లై అనేది చేసుకోవాలి, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నోటిఫికేషన్ చూసారు కదా, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తరోగా ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా చదవండి. దేనికి ఎలిజిబుల్ అవుతారో అన్నిటికీ అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.